జమిలి ఎన్నికలు ఏపీకి కొత్తవి కాదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీలో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. అయితే వీలైనంత త్వరగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు దిగిపోక తప్పదన్నారు. జేపీసీలో మరిన్ని విషయాలు లేవనెత్తుతామన్నారు. పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలనేదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు మిథున్ రెడ్డి. చారిత్రాత్మక జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్సభ అనుమతించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటేశారు. ఈ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది. సో దేశంలో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరపాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికల సంస్కరణ బిల్లు తీసుకొచ్చారు. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉన్నారు. సార్, ఈరోజు పార్టీ మద్దతు పలికింది. సో ఏ అంశాలు ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని మీరు మద్దతు పలికారు? అంటే మనం ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి పెద్దగా మనకేమీ ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 3-4 ఎలక్షన్లుగా అసెంబ్లీ పార్లమెంట్ మనకు ఒకే రోజు జరుగుతున్నాయి. సో ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం కూడా అన్ని ఎలక్షన్లు ఒకేసారి జరగాలనేదే ముఖ్య ఉద్దేశం. సో దీనివల్ల మనకు పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు కానీ ఇంకోటి కానీ లేదు. కాకపోతే ఈ బిల్లు ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. సో దాంట్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము చాలా విషయాలు లేవనెత్తాలనుకున్నాము. ప్రధానంగా ఒకటి, ఈ పేపర్ బ్యాలెట్ విధానం అనేది అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా అనుసరించే పరిస్థితులు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనకి ఇండియాలో కూడా చేయాలని చెప్పి కూడా ఈ పాయింట్ డెఫినెట్గా మేము లేవనెత్తాము. రెండోది కూడా ఈ బిల్లుకు మద్దతు ఎందుకు తెలుపుతున్నామంటే, ఎంత తొందరగా ఎలక్షన్లు వస్తే అంత తొందరగా చంద్రబాబుని ప్రజలు సాగనంపేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ప్రధానంగా ఈరోజు ఇండియా బ్లాక్ దీన్ని వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలపైన దాడి అని. సో ఎట్లా చూస్తారు ఈ విషయం? ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించేది ఆంధ్ర రాష్ట్ర ఇంట్రెస్ట్. సో ఇండియా బ్లాక్ చెప్పిందని చెప్పి మేము వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకించలేదు, లేకపోతే ఇండియా బ్లాక్ చెప్పిందని చెప్పి ఈరోజు వాళ్ళ కోసం మేము వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఈరోజు డెఫినెట్గా మనకి ఇబ్బంది లేదు, ఈ బిల్లు వల్ల మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు దేశంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఇష్యూను ప్రస్తావిస్తారంటున్నారు. కానీ దానికి కూడా కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. పేపర్ బ్యాలెట్ అంటే మళ్ళీ తిరోగమనంలోకి వెళ్తారా అనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలే ఈరోజు ఈవీఎంలో సేఫ్టీగా లేదు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ నేషన్స్. ఇదివరకు ఈవీఎం నుంచి వాళ్ళందరూ కూడా చాలా యూరోపియన్ కంట్రీస్ కూడా ఈవీఎం నుంచి పేపర్ బ్యాలెట్ విధానానికే వచ్చారు. సో దాన్ని ఫాలో అవడం వల్ల మనకి ఏదో మనం వెనకబడినాం అనేది ఎక్కడ ఉండదు. సో ఇంకా కూడా ఎవరికైనా ఉండే డౌట్లు చాలామంది ఈరోజు కంప్లైంట్ చేశారు. ఈవీఎంల పైన చాలా చోట్ల నిరసనలు జరిగినాయి. ఇవన్నిటి కూడా ముగింపు పలుకుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు లోక్సభ అసెంబ్లీలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా బిల్ తయారు తీసుకొచ్చారు. సో మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు మాత్రం వదిలిపెట్టారు. సో మొదట్లో నేను ఇవన్నీ కలిపి చేస్తూ ఉంటున్నారు, మళ్ళీ ఇప్పుడు వీటిని విడదీశారు. అంటే ఇన్సైడ్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ప్రపంచంలోనే ఒక రోజు అతిపెద్ద పోలింగ్ ఎక్కడైనా ఒక దేశంలో జరుగుతుందంటే అది భారతదేశంలోనే. సో దానికి మళ్ళీ లోకల్ బాడీలు అంటే ఆల్మోస్ట్ 2-3 కెపాసిటీ మనం బిల్డప్ చేసుకోవాలి. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అవి కూడా త్వరలో పెడతామని చెప్పారు. అంటే బిల్లు ఇంకా కూడా మనం క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. సో అసెంబ్లీ పార్లమెంట్ అవుతానే వెంటనే లోకల్ బాడీస్ కూడా జరిపేసి 5 సంవత్సరాలు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ పైన గవర్నమెంట్ దృష్టి పెట్టే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఆ బిల్లు స్వరూపంలో. సో ఓవరాల్గా జమిలీ ఎన్నికల వల్ల దేశానికి లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? దేశానికి లాభం జరుగుతుందో నష్టం జరుగుతుంది అనే దానికన్నా ఆంధ్ర రాష్ట్రానికి త్వరగా ఎలక్షన్స్ వస్తే మేలు జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మొత్తానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జమిలీ ఎన్నికల బిల్లుకు లోక్సభలో మద్దతు పలికింది. మొత్తం 269 మంది ఎంపీలు మద్దతు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. సో ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వెళ్తుంది. ఆ తర్వాత దాంట్లో ఏమైనా సూచనలు, సలహాలు, మార్పులు, చేర్పులు ఉంటే చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి. ఎన్నికల విధానం పైన అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకురావాలి. అధునాతనమైనటువంటి పాశ్చాత్య దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ను ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.